రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత నీకు లేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ముత్తుకూరు మండల యువజన విభాగం నాయకులు సాయి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో పద్ధతులు నచ్చకే వైసీపీలోకి యువత భారీగా చేరుతోందన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి ఈ విషయం తెలియక నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముత్తుకూరుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత మంత్రి కాకానిదేనని పేర్కొన్నారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో విభజన విభాగం కార్యకర్తలు దువ్వూరు తేజ, జానకిరాంరెడ్డి, వినయ్, ప్రకాష్, వాసు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతా ఉన్నారు. ఇది పెద్ద డ్రామా షో అని మాట్లాడటం జరిగింది. నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక కామెడీ షో. మా పార్టీలో చేరిన వాళ్ళు యువగల పాదయాత్రలో నీతో పాటు నడిచిన వాళ్ళు, ఆ రోజు నీతో పాటు ఉన్న వాళ్ళలో వినయ్ అనే అతను బైక్ ర్యాలీలో రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రకాష్ అనే అతను లోకేష్ పాదయాత్రలో నడవడం జరిగింది. తర్వాత వాసు అనే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవాడు. వీళ్ళందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పద్ధతి నచ్చక మీతో ఉంటే భవిష్యత్తు ఉండదని ఒక ఆలోచన చేసి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వెంట నడవాలని ఒక ఆకాంక్షతో వాళ్ళంతా భారీగా మా పార్టీలో చేరడం జరిగింది. దానిని ఏదో కామెడీ షోని మాట్లాడుతూ ఉన్నాడు లూజ్ గోపాల్ రెడ్డి. అతను తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నాకైతే తెలియట్లా. అప్పుడప్పుడు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిగా చెప్తూ ఉంటారు, రేలంగి రాజబాబు తరహాలో అబ్బా కొడుకులు ఇద్దరు కామెడీ షోలు చేస్తూ ఉంటారని. నాకైతే నిన్నైతే పూర్తిగా అర్థమైంది. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి అవసరం లేదు. 100% రేలంగి రాజబాబు తరహాలో వాళ్ళతో పోల్చకూడదు, వాళ్ళ మహానటులు. కానీ వాళ్ళు లేని లోటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లూజు గోపాల్ రెడ్డి ఇద్దరు భర్తీ చేస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కానీ నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్ గుర్తుకు రాలేదా? నీకు ఎప్పుడు గుర్తుకొచ్చింది? ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 9 నెలలు నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్ గుర్తుకు రాకుండా ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ఒక చీకటి జీవోని తీసుకొచ్చి నీ ఎలక్షన్ కోసం, నీ ఓటు కోసం, నీ సింపతి కోసం కొంతమంది ఎస్టీ ఎస్సీ సోదరులకి 14,000 రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చి ఆ కొంతమందిలో కూడా ఇవ్వకుండానే అక్రమాలకు, దోపిడీకి, అవినీతికి పాల్పడింది నువ్వు కదా. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? మంత్రి చేసిన తర్వాతే ఈ జిల్లాలో 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గల్లంతైనటువంటి పరిస్థితి మీ తండ్రి సొంతమైతే, మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి 10కి 10 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నావా? సిగ్గుండాలా? మాట్లాడేదానికి లజ్జ ఉండాలా? శరం ఉండాలా? మా నాయకుడి స్థాయి ఏంది? నీ స్థాయి ఏంది? మీ నాన్న నిన్ను తిట్టగానే నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు సక్రమంగా చూసుకోలేవా? దద్దమ్మ, చవట, నీచుడా అని నిన్ను తిట్టగానే నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఫ్రస్ట్రేషన్తో ఫీల్ అయ్యి కామెడీ షోలు చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరు కామ్గా ఉండేదానికి ఎవరు లేరని, నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం నీకు తగిన మూల్యం చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.